పచ్చడి అండి. కాల్షియం అండ్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది. బోన్కి బాగా స్ట్రెంత్ ఇస్తుంది. జాయింట్ పెయిన్స్ అంతా తగ్గుతుందండి. చూడండి ఎంత లేతగా ఉందో. డైరెక్ట్గా ముట్టుకోకూడదండి, దురద వస్తాయి. నూనె చేతికి రాసుకొని క్లీన్ చేసేసుకోవాలి. చూడండి. తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 2 స్పూన్ల మినపప్పు వేసి నూనెలో ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత 15 ఎండుమిరపకాయ వేసుకోవాలి, 15 ఎల్లుల్లిపాయ వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. కరివేపాకు కొంచెం వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మిక్సీలో తీసేయాలండి. దాని తర్వాత ఆ ప్యాన్లోనే నూనె కొంచెం వేసేసి క్లీన్ చేసుకొని ముక్కలు చేసుకొని ఉంచుకున్నాం కదా, ఆ నెల్లేరు ముక్కలు వేసి ఫ్రై చేసేసుకోవాలి. దాని తర్వాత లెమన్ సైజ్ చింతపండు వేసి ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యాక మిక్సీలో వేసేసి సాల్ట్ కొంచెం వేసేసి మిక్సీ చేసేసుకోవాలి. ఆ ప్యాన్లోనే నూనె కొంచెం వేసేసి తాలింపు సామానంతా వేసేసుకొని కరివేపాకు వేసుకొని మిక్సీ చేసుకున్న ముద్ద వేసేసి అలా కలుపుతూ ఉండాలండి 10 నిమిషాల దాకా. 10 నిమిషాల తర్వాత పచ్చడి రెడీ.